చూసేవన్నీ నగలు కావు అన్నట్లుగానే చూసేవన్నీ నిజాలు కావు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సోషల్ మీడియా రోజుల్లో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లో అనేక వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. కొన్నిటిని చూడగానే చాలా మంది భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. రోడ్డుపై జరిగిన గొడవలు, దొంగతనాల నుంచి తప్పించుకున్న దృశ్యాలు, భార్యాభర్తల మధ్య డ్రామాలు ఇలా రకరకాల వీడియోలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం వాటిని చూసి ఆశ్చర్యపోయి వెంటనే మన మిత్రులకు షేర్ చేస్తూ ఉంటాము. కానీ మీరు చూస్తున్న ఆ వీడియోలో 90% నిజమైనవి కావు అని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో గదిలో ఉండగా ఇంటి యజమాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. ఈ విషయంపై యువతి ఇంటి ఓనర్ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ విషయాన్ని యువతి తల్లి దృష్టికి తీసుకెళ్లేతాను అని ఇంటి యజమాని చెబుతుంది. 45 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎవరికి తోచిన ఏ విధంగా అయినా వారు కామెంట్లు చేస్తూ ఉన్నారు. యువతి అనుమతి లేకుండా ఇంటి యజమాని ఆ గదిలోకి వెళ్లడమేంటి? వీడియోలో తీయడమేంటి అని కొందరు ప్రశ్నిస్తుండగా అనైతిక పనులు చేయకూడదు కదా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ సంచలన నిజం బయటపడుతుంది. చాలా మంది కంటెంట్ క్రియేటర్లు కేవలం వ్యూస్, లైక్స్, ఫాలోవర్స్ కోసం పక్కా ప్లాన్ ప్రకారం నటులను పెట్టి ఇలాంటి వీడియోలను షూట్ చేస్తున్నారు. వీటినే స్క్రిప్టెడ్ వీడియోలు అంటూ కింద కనిపించని విధంగా డిస్క్లైమర్లు ఇస్తున్నారు. వీడియో చివర్లో లేదా డిస్క్రిప్షన్ లో ఇది కేవలం వినోదం కోసం, అవగాహన కోసం మాత్రమే అని చిన్నగా రాస్తున్నారు. కానీ జనం అది గమనించకుండా నిజాన్ని నమ్మి భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఆ కోవకి చెందినదే అంటున్నారు. ఇలాంటి వీడియోలు చూస్తే రహస్యంగా తీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కెమెరా యాంగిల్స్ అన్ని పక్కాగా సెట్ చేసి ఉంటాయి. ఇక వీడియోలో ఉన్న వ్యక్తులు హావభావాలు సహజంగా ఉండవు. ఈ వీడియోలు అసలు ఉద్దేశం ప్రజలకు అవగాహన కల్పించడం కంటే వారి భావోద్వేగాలతో ఆడుకున్నవి అని వీడియో వైరల్ చేసుకోవడమే అని అంటున్నారు. ఇలాంటి నకిలీ వీడియోలను నిజమని నమ్మడం వల్ల సమాజంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని ఆవేదన వ్యక్తమవుతుంది. అనవసరంగా భయాలు పెరుగుతున్నాయి అని చెబుతున్నారు. దొంగతనాలు, దాడులు వీడియోలు చూసి జనం లేనిపోని ఆందోళనలు పెంచుకుంటూ ఉన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం లైక్స్ కోసం చేసే ఇలాంటి వీడియోలను నిజమని భావించి చర్చించుకోవడం సమయం వృధా తప్ప మరేమీ కాదు అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వీడియోలను జాగ్రత్తగా పరిశీలించాలి అని, వీడియో క్వాలిటీ, ఎడిటింగ్ చూస్తే అవి నిజమో అబద్ధమో తేలిపోతుంది అని అంటున్నారు. సాధారణంగా ఇలాంటి వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉన్న వాటి సోర్స్ ఎక్కడో తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి దాన్ని కళ్ళు మూసుకొని నమ్మే బదులు ఏదైనా వీడియోని షేర్ చేసే ముందు అది నిజమో కాదో ఒకటికి 2 సార్లు నిర్ధారించుకోవాలని అంటున్నారు.